హాయ్ ఫ్రెండ్స్, నేను సుపర్ణ ఫ్లేవర్స్కి స్వాగతం. ఈరోజు మనం ఒక ఆధ్యాత్మికమైన ప్రదేశం జాపాలిని చూడబోతున్నాం. ఇది జాపాలికి వెళ్ళే మార్గం. ఈ క్షేత్రం తిరుమల నుండి పాపనాశం వెళ్ళే దారిలో ఉంటుంది. తిరుమల నుండి పాపనాశనం నుండి ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు మనకి అందుబాటులో ఉంటాయి. పాపనాశం నుండి ఒక 15 నిమిషాల ప్రయాణం నుండి 15-20 రూపాయలు మాత్రమే టికెట్ కూడా ఉంటుంది. మనం జాపాలి దగ్గరికి వచ్చేసాం. ఇది మెట్ల మార్గం, పక్కన నడిచే మార్గం కూడా ఉంటుంది, అది కూడా చూద్దాం. మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్. అన్నమయ్య గారు చెప్పినట్లు వేదములే శిలలైన కొండలు, అమృత జలధారలు, అద్భుతమైన వృక్ష సంపద, మాటల్లో చెప్పలేని ఆధ్యాత్మిక అనుభూతి కలిగిస్తుందండి ఈ ప్రాంతం. ఇక్కడ ఒక రాయి మీద ఒక రాయి పెట్టి చూసారా, కనిపిస్తున్నాయి. ఇలా ఒక రాయి మీద ఒక రాయి పేర్చి స్వామివారిని ప్రార్థిస్తే తప్పకుండా స్వగృహ యోగం కలుగుతుందని భక్తులకి గట్టి నమ్మకం. ఈ మెట్ల దారిలో మనకి ఇలాంటి చిరుతిండ్లు కూడా లభిస్తాయి. వచ్చేటప్పుడు అందరూ తప్పకుండా టేస్ట్ చేస్తారు వీటిని. మెయిన్ రోడ్డు మీద నుంచి ఒక 1/2 కిలోమీటర్ లోపలికి మెట్ల మార్గంలో నడుస్తూ వెళ్ళాలి. ఈ దోవలో చూసారా, రకరకాల ఈ కీ చైన్స్ మీద అప్పటికప్పుడు మన పేరు రాసిస్తారు. ఇతన్ని చూడండి, అచ్చు గాంధీ తాతలాగా ఎలా ఉన్నారు. పాపం ఇలా కలర్ పూసుకొని అలా నిలబడి ఉండటం చాలా కష్టం కదండి. కానీ ఇతనికి అందరూ ధన సహాయం చేస్తున్నారు. ఈ వానరం చూడండి, ఎవరి చేతిలో ఏమున్నాయా లాగేసుకుందామా అని వెయిట్ చేస్తూ. ఇటు చూడండి, ఇది కాలినడక మార్గం. మెట్లు ఎక్కలేని వాళ్ళు, ఎంజాయ్ చేస్తూ అడవిని బాగా చూడాలనుకునే వాళ్ళు ఆ మార్గంలో వచ్చేస్తారు. వాళ్ళు ఇక్కడ పైకి వచ్చేసి ఇక్కడి నుంచి మెట్ల మార్గంలో కలుస్తారు. ఇక్కడి నుంచి ఎక్కువ దూరం ఉందండి, దగ్గరలో కనిపిస్తూ ఉన్నది మనకి గుడి. చూసారా, చాలా దగ్గరలో ఉన్నది గుడి. ఇక్కడ అంజనాదేవి ఘోర తపస్సు చేసి వాయుదేవుని కృప వల్ల హనుమంతునికి జన్మనిచ్చిందని, ఆంజనేయ స్వామివారు ఇక్కడే జన్మించారని ఈ మధ్యకాలంలో టీటీడీ వాళ్ళు నిరూపించారు. జాపాలి అనే మహర్షి తపస్సు చేసి హనుమంతుడిని ప్రత్యక్షం చేసుకున్నారట ఇక్కడే. అందుకే ఆ మహర్షి పేరు మీద జాపాలి అనే పేరు వచ్చింది. ఇవి చూసారా, ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, కొండల మీద నుంచి వస్తుందిట. కానీ ఇవి చాలా స్వచ్ఛమైన నీరు అని చెప్తారు. మనం గుడి దగ్గరికి వచ్చేసాం. మనకి గుడిలో పూజకు కావాల్సిన సామాగ్రి అంతా ఇక్కడే దొరుకుతుందండి. ఆంజనేయ స్వామికి ఆకులు అంటే ఇష్టం కదా, తమలపాకుల దండలు కట్టి అమ్ముతూ ఉంటారు. ఇదిగో ఈ ఉడతను చూడండి, ఇది మనం ఏమి ఇస్తామా తీసుకుందామా అని చూస్తూ ఉంటుంది. ఏదైనా ఇవ్వగానే టక్కు మన చేతిలోంచి లాక్కొని వెళ్ళిపోతుంది. ఇక్కడ పునుగు పిల్లిలు కూడా ఉంటాయండి. వర్షం వల్ల మేము వాటిని కవర్ చేయలేకపోయాము. పునుగు పిల్లిలు కూడా తిరుగుతూ ఉంటాయి పైన చెట్ల మీద. ఇక్కడ చూడండి, ఈ వృక్షానికి మొదట్లో విఘ్నేశ్వరుడు స్వయంగా వెలిశాడట. ఇక్కడ హనుమంతుడు కూడా స్వయంభూగానే వెలిశారు. విఘ్నేశ్వరుడు కూడా స్వయంభూవేనండి, ఎవరు చెక్కిందేం కాదట. 2 స్వయంభూవులు ఉన్న ఈ ప్రదేశం చాలా పవిత్రమైనది. తమలపాకుల మాల, దీపాలు తీసుకొని గుడి దగ్గరికి వచ్చేద్దాం. ఈ చుట్టూ ఉన్న అడవుల్లోనే ఋషులు, మునులు ఇంకా తపస్సు చేస్తూనే ఉన్నట్లు చెప్తారండి. రాత్రిపూట ఏవో ధ్వనులు వినిపిస్తున్నట్లు అనిపిస్తుందట. అందుకే ఇప్పటికి కూడా ఋషులు, మునువులు అక్కడ తపస్సు చేస్తూ ఉన్నారని చెప్తూ ఉంటారు. అంత పవిత్రమైన ప్రదేశం, ఆధ్యాత్మికానికి చాలా చాలా మంచి ప్రదేశం ఇది. గుడి ముందర చిన్న అరుగు ఉంటుందండి. దాని మీద చక్కగా మనం దీపాలు వెలిగించేసుకొని స్వామివారి దర్శనానికి వెళ్ళొచ్చు. రాముడు వారు రావణాసురుని వధించిన తర్వాత కొంతకాలం ఈ ప్రాంతంలో నివసించారని, ఇక్కడ ఉన్న ఈ కుండంలో స్నానం ఆచరించే వాళ్ళని చెప్తారు. ఈ సీతాకుండం కూడా ఉంటుందండి గుడికి వెనక భాగంలో. ఇది రామకుండం, అది సీతాకుండం. పక్కనే ధ్రువకుండం అని కూడా ఒకటి ఉంటుంది. ఈ 3 కుండాలు ఇక్కడ ప్రత్యేకం. ఇక్కడ వీటిలో స్నానం ఆచరించి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి స్వామివారిని న్యాయబద్ధమైన ఏ కోరిక కోరుకున్నా తప్పకుండా నెరవేరుతుందని భక్తుల నమ్మకం. చాలామంది కూడా చెప్పారండి అలా నెరవేరాయని. స్వయంభూగా వెలిసిన ఈ హనుమాను చాలా అద్భుతమైన మహిమాన్వితమైన స్వామి అని, ఈ ప్రాంతం అంతా మహిమాన్వితమైనదని చెప్తారు. ఈసారి తప్పకుండా తిరుపతి వెళ్ళిన వాళ్ళు ఆంజనేయ స్వామి తప్పకుండా దర్శించండి. ఎవరైనా దర్శించని వాళ్ళు దర్శించినట్లు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.